ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి ఆగు. ఏంటి గీత? నిజం చెప్పు, ఆ పాట పాడింది అక్షితానా? నన్ను అడుగుతావేంటి? చరణ్ చెప్పాడు కదా, పాడిన వాళ్ళకి తెలీదా ఎవరు పాడారు అని? నీకు తెలుసో లేదో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ గొంతు అక్షితది కాదు. అది నువ్వే పాడావని నాకు తెలుసు. ఆ గొంతు నీదే, అవునా కదా? లేదు గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను పాడ్డమేంటి? నేను పాడితే నేనే పాడానని చెప్తాడు కదా. అక్షిత పేరెందుకు చెప్తాడు? పాట పాడింది అక్షితాని. లేదు, తన గొంతు ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంట్లో ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే నేను చూశాను. ఇంతకు ముందు నువ్వు కాలేజీలో పాడిన పాట నేను విన్నాను. లేదు, అది నీ గొంతే. ఏదో పొరపాటు జరిగింది. నేను చరణ్తో మాట్లాడతాను. గీత, ఏం మాట్లాడుతున్నావు గీత? నేను పాడితే నేను పాడానని ఒప్పుకోనా? ఇంకొకరికి క్రెడిట్ ఎందుకు ఇస్తాను? పాడింది అక్షితని. కాకపోతే ఆ రికార్డింగ్ మ్యూజిక్ వల్ల నీకు నా గొంతులా అనిపించుంటుంది. లేదే, అది పల్లవి వాయిస్ లానే ఉందే. క్లాస్కి టైం అవుతుంది, పద పద. నిజంగా వాళ్ళు నా మీద కక్ష పెట్టుకొనుంటే నన్ను ఏదైనా చేయాలని చూస్తారు, కానీ నా కూతురు ఎవరో తెలియకుండా చెయ్యాలని ఎలా అనుకుంటారు? రే, కార్లో వచ్చి యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే దీని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కదా. అవునా? అది మీలో ఎవరైనా ఎప్పుడైనా వాణ్ణి చూసుంటారేమోని తెలుస్తుందని తీసుకొచ్చి చూపించానంతే. అంత కాన్ఫిడెంట్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు అంటే వాడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ అయి ఉంటాడు. మా పాత రికార్డ్స్ అన్ని వెతికితే ఎక్కడో ఒక చోట వీడి డీటెయిల్స్ దొరకకుండా పోవు. నేను ఇక దాని పనిలో ఉంటాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి, వస్తానమ్మా. డియర్ స్టూడెంట్స్, ఈ సబ్జెక్ట్ మీద ఈ సెమిస్టర్లో త్వరలో మీకు ఒక ఎగ్జామ్ పెడతాము. జాగ్రత్తగా ప్రిపేర్ కండి. డౌట్స్ ఏమైనా ఉంటే ముందు దాన్ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. క్లాస్ అయితే నాకేం అర్థం కాలేదు. అక్షిత, అక్షిత చూసావా? పాట వినిపిస్తాను అంటే నువ్వు వద్దు అని చెప్పావు, కానీ వినిపిస్తే నిన్నెంతలా మెచ్చుకున్నారో, ఎన్ని అప్రిసియేషన్స్ వచ్చాయో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది గీత?
లెక్చరర్ చెప్పిన లెసన్ నాకేం అర్థం కాలేదు రాము. అవునా? క్లియర్గానే చెప్పారు కదా. ఆయన క్లియర్గానే ఉన్నాడు, కానీ నాకు క్లారిటీ రాలేదు. సర్లే, దాందేముంది. ఈరోజు కూడా మీ ఇంటికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకేమైనా డౌట్ ఉంటే. అవునా? నిజంగానే వస్తావా? థ్యాంక్ యూ. అవును, గీత ఎక్కడుందే? క్లాస్లో ఉందనుకుంటా. అవునా? సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను తనని తీసుకొస్తాను. అలాగే. పల్లవి, ఈ సబ్జెక్ట్ నాకేమీ అర్థం కాలేదు. రాము మన ఇంటికి వస్తానన్నాడు. రాముతో మొన్నట్లాగే మన ఇంట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. తప్పకుండా గీత. సరే రాము, నువ్వింటికి వెళ్ళి ఫ్రీ అయిన తర్వాత వీలు చూసుకుని మా ఇంటికి వచ్చేసాయి. హే గీత, ఏంటక్కడ సోది? రా వెళ్దాం. వస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. పద. number you have dialed is not responding. Please try again later. అచ్చా! వీడి ఫోన్ పనిచేసి చావట్లేదే. మరేం చేయాలి? వీడు సిటీలో ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకి దొరికిపోతాడు. అయ్యో! అయ్యో! హాయ్ మమ్మీ. మమ్మీ, మమ్మీ, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇందాక ఇంటికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు బేబీ. పోలీసా? ఎందుకు? నన్నేం చేయదు. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని వాంటెడ్లీ యాక్సిడెంట్ చేశామని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రౌడీ గడి కోసం ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దేవుడి దయ వల్ల అక్కడున్న మనమైతే సీసీటీవీ ఫుటేజ్ లో కనపడలేదు. సేఫే కదా? ఏంటి సేఫ్? ఇప్పుడు ఆ పోలీసులు యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే మన పేరు బయటకు వస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.